ఇది బక్రం అండి. ఇది బక్రం. ఇది ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుంది చూడండి. ఇది స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇది బక్రం. దీనికి గమ్ అయితే ఉండదండి. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ నార్మల్‌గానే ఉంటుంది. ఇది పంజాబీ డ్రెసెస్‌కి పైజామాలకు కింద వేస్తారు గదా! దానికి మటుకు యూజ్ చేస్తారండి ఎక్కువ. అయితే ఈ బక్రం గనక మనం నెక్కులలో యూజ్ చేస్తే చాలా స్టాండర్డ్‌గా ఉంటుంది. నెక్స్ అనేటివి చాలా స్టాండర్డ్‌గా ఉంటుంది. కానీ కుట్టేటప్పుడు చాలా ఇబ్బందిగానే ఉంటుంది. బకరం కంటే మనం పేపర్ స్ట్రిప్‌ని యూజ్ చేస్తే చాలా బావుంటుంది. ఇది పేపర్ స్ట్రిప్ అండి. ఈ విధంగా ఉంటుంది పేపర్ స్ట్రిప్. ఈ సన్నగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక సైడ్ గమ్ ఉంటుందండి. ఒక సైడ్ గమ్ ఉండదు. గమ్ముని మనం స్టిక్ చేసుకుంటే పర్వాలేదు. నేనైతే ఇది యూజ్ చేస్తానండి. ఇది చాలా బావుంటుంది. అలాగే అది కుట్టడానికి కూడా కన్వీనియంట్‌గా ఉంటుందండి మనకు. బిగినర్స్ అది యూజ్ చేస్తే బావుంటుంది. ఓకే. ఇంకొకటి పైపింగ్ ఎలాంటి క్లాత్స్ వేయాలి అది కూడా చూపిస్తాను చూడండి. ఇది 9/10 ఇది 9/10 నెంబరు పైపింగ్ థ్రెడ్ అయితే వాడతానండి. ఇలా ఉంటుంది నేను తెచ్చుకునే ఉండను. చాలా సన్నగా వస్తుందండి. 9 తీసుకుంటే మీరు చాలా సన్నగా వస్తుంది. అలాగే నేను పైపింగ్ క్లాత్లు ఈ టిష్యూ క్లాత్లు యూజ్ చేస్తానండి. ఇదిగోండి ఇది కాపర్ కలరు, ఇది గోల్డ్ కలరు, ఇది కాపర్లోనే ఇది కొంచెం డార్క్, ఇది ఇంకా కొంచెం డార్క్. ఇప్పుడు మనకు ఏవైతే బార్డర్స్ వస్తున్నాయో అలాంటి కలర్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఇది టిష్యూ అంటారండి. ఈ టిష్యూ క్లాత్లన్నీ నేను ఒకటేసారి బల్క్లో తెచ్చుకుంటాను. మీటర్కి మనకు హోల్సేల్ షాప్లో అయితే 50 రూపీస్ ఉంటుందండి. బయట అయితే 80, 100 అలా అమ్ముతూ ఉంటారు. ఇది కుచ్చుకోదండి. ఇది పైపింగ్ వేసిన తర్వాత కూడా ఇలా అంటే కుచ్చుకోదు. ఒక్కొక్కరికి కొంచెం హార్డ్గా ఉంటాయి, ర్యాషెస్ వస్తుంటాయి, కుచ్చుకుంటాయి. సో అలాంటిది వేయొద్దు. మనం ఒక 10 రూపీస్ ఎక్కువ అడిగి తీసుకోవాలి కానీ అలాంటివి హాని కలిగించేవి మాత్రం చేయకూడదు. సో ఇవి కదా ఈ గోల్డ్కి సంబంధించినవి. ఇదేమో హాఫ్ పట్టు అండి. నేను హాఫ్ పట్టు తీసుకొస్తాను చూడండి. ఇది కూడా మనకు 80 రూపీస్ పర్ మీటర్ ఉంటుందండి. ఏవైనా కలర్ పైపింగ్స్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి పైపింగ్ని యూజ్ చేస్తాను. చాలా బాగుంటుంది, సన్నగా వస్తుంది, చాలా నీట్గా కూడా వస్తుంది.